ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సింగరేణిలో సమస్యలు ఉన్నాయి. నేను ఒక మాట అడుగుతా, ఏమనుకోవద్దు తమ్ముళ్ళు మీరు కూడా. సింగరేణి బెల్ట్ మొత్తం మమ్మల్ని ఒడగొట్టి ఇలా ఈ బ్యానర్లు పట్టుకుంటే ఏమొస్తుందా నాకు అర్థం కాదు. గాడిదలకు కట్టేసి ఆవులకు పాలు పెడితే పాలు వస్తాయా? చెన్నూరులో ఒడగొడితిరి, మంచిర్యాలలో ఒడగొడితిరి, రామగుండంలో ఒడగొడితిరి, భూపాలపల్లి ఒడగొడితిరి, అంత బెల్లంపల్లిలో ఒడగొడితిరి, అంతటి ఒడగొట్టి ఇవాళ కత్తి వానికిచ్చి యుద్ధం మీరు చేయరంటే ఏం చేయాలి మరి? కేసీఆర్ చేసినప్పుడేమో బ్రహ్మాండంగా సింగరేణి కార్మికులకు బోనస్ ఇచ్చి ఫిట్మెంట్ ఇచ్చి మీకు ఇచ్చిన 10 వాగ్దానాల్లో 9 అమలు చేసి బ్రహ్మాండంగా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటే మా వాళ్ళనేమో ఇంటికి పంపిస్తారు. ఇవాళనేమో ఇక్కడ కాగితాలు పట్టుకొని నిలబడతారు. ఏం చేయాలి మరి? కత్తి వానికిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఇది ఎక్కడి న్యాయం తమ్మి? ఇవాళ కేసీఆర్ అన్నా మీరెక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడాలి, బరాబర్ కొట్లాడతాం. కానీ కలిసి రండి, కదిలి రండి. మీరు ఇక్కడ గెలిపించిన ఎమ్మెల్యేలను ఫస్ట్ కళ్ళబట్టి నిలదీయండి. ఏం దిక్తుండ్రు మీ ఎమ్మెల్యేలు? ఏం దిక్తుండు మీ చెన్నూరు మంత్రి? ఏం చేస్తుండు మీ మంచిర్యాల ఎమ్మెల్యే? ఏం చేస్తుండు మీ బెల్లంపల్లి ఎమ్మెల్యే? పట్టుకొని అడుగును ముందు. ఇదేనా వాళ్ళు ఇచ్చిన మాటలు? అభయహస్తం మేనిఫెస్టో అన్నారు. సింగరేణి గురించి తీయటపుల్లటి మాటలు చెప్పిండ్రు. ఇలా అభయహస్తం మేనిఫెస్టో భస్మాసుర హస్తం అయింది. మీ నెత్తి మీద మీరే చేయి పెట్టుకొని బూడిదయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటున్నా, ఓటేసేటప్పుడు కేసీఆర్ గారు చెప్పిండు, చిల్కకు చెప్పినట్టు చెప్పిండు. ఏం చెప్పిండు? రైతు బంధుకు రామ్ అవుతుంది, దళిత బంధుకు జై భీమ్ అవుతుంది, మిగిలినది మొత్తం తెలంగాణను అమ్మకదొక్కుతారని చెప్పిండు. విన్నామా మనం? మీరు వినలే. ఈ జిల్లా ఈయనకు ఏమైంది? ఇవాళ భస్మాసుర హస్తం వచ్చింది. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా అని చెప్పి ఎదురు చూసే రోజులు వచ్చినాయి. ఇంకొక 2-2.5 ఏళ్ళు ఇల్లే ఉంటారు. మనం భరించాలి. ఒకసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు భరించక తప్పదు. అందుకే బాయిల పడుతున్నామా, బొందల పడుతున్నామా ఏ చూసుకోకుండా ఎలక్షన్ రాగానే ఆగమాగమురికి అడ్డమైన వాళ్ళకి ఓట్లేస్తే ఇదే అవుతుంది. దయచేసి నేను మా సోదరులను కూడా కోరుతా ఉన్నా, నిరాశ పడకండి. గల్లా బట్టి నిలదీసి ఖచ్చితంగా మళ్ళీ బోర్డు పెట్టించి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. తప్పకుండా మీకోసం కొట్లాడతాం. కానీ మీరు ముందు గెలిపించిన ఎమ్మెల్యేలను మీరు అడగండి, పోయి రిప్రజెంట్ చేయండి, గట్టిగా అడగండి. వారసత్వ ఉద్యోగాలు అట్లాగే కొన్ని పేర్ల విషయంలో కూడా కొంత ఆ మారు పేర్ల విషయం కూడా ఉంది. ఇవన్నిటినీ కూడా తప్పకుండా పరిష్కారం జరగాలి అంటే మీరు మాకు అండగా నిలబడండి. మా తమ్ముడు సుమన్ నాయకత్వంలో, మా రాజిరెడ్డి గారి నాయకత్వంలో, మొత్తం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి బొగ్గు గనిలో, ప్రతి డివిజన్ లో తప్పకుండా మేము గల్లమెత్తుతాం. మీరు మాతో కలిసి రండి. ఈ ప్రభుత్వం ఇవాళ ఇస్తున్న మాటలు ఇస్తున్న హామీలు చూస్తే నవ్వాలనో ఏడవాలనో తెలుస్తలేదు. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండేట వెనకటికేవడం. రేవంత్ రెడ్డి కథ గట్లే ఉంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట ఈ మొగోడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట. ఎట్లా చేస్తావురా అయ్యా? మరి కోట్లు అంటే ఎన్ని ట్రిలియన్ డాలర్లో నీకు ఎరికేనా అని మన అసెంబ్లీలో అడిగిన నేను. 1 కోటి మందిని కోటీశ్వరులు అంటే కోటి కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో కనీసం తెలుసా రేవంత్ రెడ్డికి? ఏమి తెలియదు. నరకుడే ఏది పడుతుంది. 2500 ఇస్తా, 4000 ఇస్తా, స్కూటీ ఇస్తా, తులం బంగారం ఇస్తా, 15,000 ఇది ఇస్తా, 16,000 అది ఇస్తా, ఇష్టం వచ్చినట్టు నరికిండు. ఇలా కుర్చీలకి కూర్చున్నాడు. ఏం చేయాలనో తెలుస్తలేదు. ఏమంటాడు ఇప్పుడు? నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు. నువ్వు గట్టిగా అడిగినావు అనుకో, ఏమైరా బాయ్ చెప్తీవి కదా, నవంబర్లో రైతు బంధు 10,000, డిసెంబర్లో 15,000, ఏం సంగతి తమ్మి అంటే నీ లాగుల తొండలు ఇస్తా. గట్టిగా అడిగినావు అనుకో, మహిళలకు ఎప్పుడు ఇస్తావురా అయ్యా 2,500 100 రోజులనే ఇస్తా అంటివి కదా మహాలక్ష్మి ఏడవాయి అంటే నీ గుడ్లు వీకి గోటీలాడుతా. ఇదే ఆయనకు తెలిసిన భాష. గుడ్లు వీకుడు, గోటీలాడు, లాగుల తొండలిడుసుడు, నిన్నగాక మొన్న 3 నెలల పిల్లలు గంటరానుడు. ఈ ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా? గింత లేకి ముఖ్యమంత్రి, గింత చెండాలపు ముఖ్యమంత్రి నాకు తెలిసి భారతదేశంలో ఎవడు లేడు. గింత పెద్ద ఎత్తున దోసుకుంటున్న ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో ఎవడు లేడు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది నేను, రేపు మళ్ళా వస్తాయి జిల్లా పరిషత్ ఎలక్షన్లు వస్తాయి, అట్లాగే సహకార ఎన్నికలు వస్తాయి, సింగరేణి ఎన్నికలు వస్తాయి. ఆగం కాకుర్రి మళ్ళొక్కసారి. మళ్ళా గిట్లనే ఎలక్షన్ రాగానే వాడో 1000 రూపాయలు ఇయ్యా, వీడో 2000 ఇయ్యా, వాడో చాక్లెట్, వీడో పిపర్మెంట్ జేబులో పెట్టంగానే మళ్ళా ఆగమై ఎప్పటి లెక్క మళ్ళా బొందలు పడితే కాపాడేందుకు ఎవరు ఉండరు. ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టిన నాయకుడు ఎవరు? ఒక ఆయననే మనకు శ్రీరామ రక్ష.
మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి, 2028లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉండే రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉండే సింగరేణి కార్మికుల ముఖాల్లో చిరునవ్వు చూడాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉండే పేదల ముఖంలో సంతోషం మళ్ళీ కనబడాలి అంటే తిరిగి కేసీఆర్ రావాల్సిందే. ప్రజాస్వామ్యం బతకాలి తెలంగాణలో అంటే తిరిగి కేసీఆర్ రావాల్సిందే. ఈ విషయంలో ఇంకొక మాట కూడా నేను చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు ఇట్లున్నారు, బీజేపీ వాళ్ళు ఏమైనా చక్కగా ఉన్నారంటే వాళ్ళు ఏం చక్కగా లేరు. ఇంత అవుట్ రైట్ గా రేవంత్ రెడ్డి దోపిడీ చేస్తుంటే సింగరేణిలో మనం అడిగినాం, అయ్యా మీ వాటా కూడా ఉన్నది, కేంద్ర ప్రభుత్వమా మీకు కూడా 49% ఉన్నది, మీరెందుకు అడ్డుకుంటలేరు ఈ కుంభకోణాలను, మీరెందుకు వేల కోట్ల దోపిడీ జరుగుతుంటే గమ్మునున్నారు, సిబిఐ ఎంక్వైరీ ఏంటి అంటే మేమే బెబ్బెబ్బే. ఇద్దరు దొందే, ఇద్దరు చీకటి దోస్తులు ఒకరినొకరు కాపాడుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి బావమరిదికి ఇక్కడ సింగరేణిలో టెండర్లు వస్తుంటే ముఖ్యమంత్రి బావమరిదికి ఇక్కడనే వస్తున్నాయి అనుకున్నారు మీరు టెండర్లు. కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ లో కూడా ఇదే ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి 100 కోట్ల కాంట్రాక్టులు వస్తాయి. బీజేపీ ఎంపీలకు ముఖ్యమంత్రి గారు తెలంగాణలో కాంట్రాక్టులు ఇస్తారు. అట్లా మంచిగా ఇచ్చిపుచ్చుకునే బంధం కాంగ్రెస్ బీజేపీ కలిసి నడుస్తా ఉన్నారు. అందుకే ఒకరి దోపిడీ ఒకరు బయట పెట్టకుండా బ్రహ్మాండంగా కాపాడుకుంటా ఉన్నారు. ప్రధానమంత్రి వస్తాడు ఢిల్లీకి వచ్చి పేద మీటింగ్ లో చెప్తాడు, ఈ రాష్ట్రంలో RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, బిల్డర్ల కాడ కాంట్రాక్టర్ల కాడ సింగరేణిలో పనిచేసే కాంట్రాక్టర్ల కాడ RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అంటాడు. ఏంటిది RR ట్యాక్స్ అంటే? రాహుల్ రేవంత్ ట్యాక్స్ అంటాడు. మరి చెప్పి కూడా 1.5-2 సంవత్సరాలు అయిపోయాయి ప్రధానమంత్రి చెప్పి. మరి 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఎందుకు విచారణకు ఆదేశిస్తలేడు ప్రధానమంత్రి గారు? హోంమంత్రి అమిత్ షా వస్తాడు, తెలంగాణ ATM గా మారిపోయింది, కుంభకోణాలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ATM అయిపోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అంటాడు. మరి దొంగలు ఎవరు పట్టుకోవాలి? హోంమంత్రి పట్టుకోవాలనా లేదా? పోలీసుడే పట్టుకోవాలి కదా. మరి దొంగను పట్టుకునే పోలీసులకు అధ్యక్షుడిగా ఉన్న హోంమంత్రి ఇలా ఆయన వచ్చి ATM గా మారింది అంటాడు తప్ప కార్వాయి చేయడు, విచారణ జరిపించడు. ఒకళ్ళ దొంగతనం ఒకళ్ళు బయట పడకుండా మంచిగా భద్రంగా కాపాడుకుంటా ఉన్నారు. ఇంకా దాని మీదకెళ్ళి ఒక కొత్త కుట్ర. ఇంత బ్రహ్మాండంగా గోదావరి నది మీద కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు మనం కట్టుకుంటే ఆ కాళేశ్వరాన్ని వాడు కూలేశ్వరం అయిపోయింది అంటాడు. 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి అబద్ధాలు మాట్లాడతారు. లక్షల కోట్ల అప్పు అయిపోయింది తెలంగాణలో అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడతారు. ఇట్లా ప్రజలను ఇంకా కూడా 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా 3 నెలల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు చేయకపోగా ఇంకా కూడా ప్రజలను మళ్ళీ బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కలిసి. కాళేశ్వరాన్ని ఇవాళ కూలేశ్వరం అయిపోయిందంటున్న సన్నాసులు నేను అడుగుతా ఉన్నా, 2014 ముందు తెలంగాణలో పండిన పంట ఎంత? 2021-22లో పండిన పంట ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు తెలంగాణ ప్రాంతంలో 2014 ముందు దుర్భిక్షమైన పరిస్థితులు ఉన్న మాట వాస్తవం కాదా? తెలంగాణలో పంటలు ఎండిపోయి నీళ్లు లేక ఆఖరికి బోర్ల మీద ఆధారపడ్డ రైతులు బొక్కబోర్ల పడ్డ మాట వాస్తవం కాదా? తెలంగాణలో ఆనాడు 24 లక్షల మెట్రిక్ టన్నులు పండే పరిస్థితి నుంచి కేసీఆర్ వచ్చినాక 1,50,00,000 మెట్రిక్ టన్నులు పండిన మాట వాస్తవం కాదా? భారతదేశం మొత్తంలోనే పంజాబ్ ను హర్యానాను తలదన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిచిన మాట వాస్తవం కాదా? ఇది కాళేశ్వరం పుణ్యం కాదా? ఇవాళ మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి తుమ్మిడి అట్టి కడతాం. ఎక్కడ కడతావు కనీసం ఐడియా ఉందా? DPR ఉందా? పక్కన మహారాష్ట్రతో ఒప్పందం అయిందా? ఎన్ని మీటర్లకు కనీసం అంగీకారం అయిందా? ఏది లేదు. బడ్జెట్ లో పెట్టింది 52 కోట్లు, కానీ కడతాం ఏక్తాం పీక్తాం అని మాటలు మాత్రం కోటలు దాటుతా ఉన్నాయి. బడ్జెట్ చూస్తే మీరు చూడండి కావాలంటే జర్నలిస్ట్ మిత్రులు, 52 కోట్లు మాత్రమే పెట్టినారు. మరి 52 కోట్లతో ఎన్ని సంవత్సరాలు కడతారు? 100 సంవత్సరాలు కడతారా? 1000 సంవత్సరాలు కడతారా? ఇట్లనే మాటలతోనే టైం పాస్ చేస్తారా? ప్రభుత్వం చెప్పాలి. కడతామని బిల్డప్ తప్ప ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఒకటి మాత్రం వాస్తవం, కాళేశ్వరం కట్టింది మరి తెలంగాణకు న్యాయం చేయడానికి, తెలంగాణకు లాభం చేయడానికి. సింగరేణిని లాభాల బాటలో నడిపింది, కార్మికులకు బోనస్లు ఇచ్చింది, బ్రహ్మాండంగా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం. అట్లాగే 10 ఏళ్ల పాటు తెలంగాణని అపురూపంగా నడిపింది కూడా, అద్భుతంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోయింది కూడా కేసీఆర్ నాయకత్వం. ఇవాళ మా సుమన్ ఓడిపోకపోయి ఉంటే, మా దివాకరన్ ఓడిపోకపోయి ఉంటే, మా చంద్రన్న ఓడిపోకపోయి ఉంటే ఇప్పటికే మనకు 4,000 పెన్షన్ ఎప్పుడో వస్తుండే.
కేసీఆర్ గారి ప్రభుత్వమే వచ్చుంటే 4000 పెన్షన్ ఎప్పుడో వస్తుండే. కేసీఆర్ ప్రభుత్వమే వచ్చుంటే ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకి 6000 పెన్షన్ వస్తుండే ఈ పాటికి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చింటే మీరు ఇట్లా బోర్డులు పట్టుకొని నిలబడే పరిస్థితి ఉండకపోతుండే, మీ ఉద్యోగాలు మీకు ఎప్పుడో వస్తుండే. కేసీఆర్ ప్రభుత్వమే వచ్చుంటే 15,000 రైతు బంధు ఎప్పుడో మీకు వచ్చేది. ఎందుకంటే రైతు బంధు పెట్టిందే కేసీఆర్ కదా. అందుకే నేను అంటున్నా, దయచేసి ఆలోచించండి. మొన్న క్యాతనపల్లిలో ఏ ప్రజాస్వామిక స్ఫూర్తినైతే మా క్యాతనపల్లి సోదరులు సోదరిమణులు చూపెట్టినారో అదే స్ఫూర్తి భవిష్యత్తులో కూడా తప్పకుండా మీరు చూపాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, జిల్లా పరిషత్ ఎన్నిక వచ్చినా, సింగరేణి ఎన్నిక వచ్చినా, మున్సిపల్ ఎన్నికలు అంటే అయిపోయినాయి, ఇంకా ఏమైనా అడుగుబొడుగు మున్సిపాలిటీలు ఎక్కడైనా మిగిలి ఉంటే అవి వచ్చినా, సహకార వ్యవస్థలో వచ్చే ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, మళ్ళీ తొందరలోనే మనకు మంచి రోజులు వస్తాయి. 2028లోనే మంచిర్యాల జిల్లాలో తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో మళ్ళీ గులాబీ జెండాను ఎగురుతుంది. ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడికి రావడం నాకు ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది అంటే మధ్యలో ఇవాళ చాలా పెళ్లిళ్ళు ఉండే, తప్పని పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఆపితే నాకు తప్పలేదు. అట్లాగే మనం కట్టిన మెడికల్ కాలేజ్, మన మంచిర్యాలలో మనం కట్టిన మెడికల్ కాలేజ్ 38 ఎకరాల్లో అద్భుతంగా మెడికల్ కాలేజు మనం మంచిర్యాల శివార్లలో కట్టుకున్నాం. 11 ఎకరాల్లో అద్భుతమైన హాస్పిటల్. ఎన్నడన్నా కలగన్నరా మంచిర్యాల ప్రజలు? మా మంచిర్యాల జిల్లా అవుతుందని, ఈ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వస్తుందని, ఈ జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ వస్తుందని, ఈ జిల్లాలో ఇన్ని అద్భుతాలు జరుగుతాయని ఎన్నడన్నా కలగన్నారా? సింగరేణిని అద్భుతంగా లాభాల బాటలో నడిపింది కేసీఆర్ గారు. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతూ ఉండగా ఆనాడు కొన్ని దొంగ మాటలు నమ్మి మనం మోసపోయినాం. భవిష్యత్తులో మళ్ళీ అట్లా జరగకూడదు అంటే ఇట్లాంటి నాయకులు, మన బంగారు నాయకత్వం ఇక్కడ ఉన్నది, వాళ్ళందరినీ తప్పకుండా మళ్ళీ భవిష్యత్తులో సింగరేణిలో ఇండ్లు కట్టుకున్న వారికి జీవో 76 ద్వారా పట్టాలు ఇవ్వాలి. జీవో నేను ఇచ్చినట్టయితే మా ఇస్తుంది, కానీ జీవో నేను ఇవ్వలేను. మనం ఇచ్చిన జీవోని అమలు చేస్తలేదు. వాళ్ళు ఏది చేయరు తమ్మి, మీరు సింగరేణిలో గెలిపియండి, సింగరేణిలో ఉన్న గుర్తింపు సంఘాన్ని తీసి అవతల వారేసి మళ్ళీ టీబీజీ కేసు తీసుకురండి, అప్పుడు అన్ని సెట్ అవుతాయి. అంతేగాని మనం ఇట్లా కత్తివానికి ఇచ్చి యుద్ధం మనం చేయమంటే బేకారు. ఇప్పుడు ఎవరు మనం ఉన్నామా? సింగరేణిలో లేం కదా. మరి సింగరేణిలో మళ్ళీ కనీసం అక్కడనే తీసుకురాలి. 3-4 నెలలు ఎలక్షన్ ఉందట, టీబీజీ కేసు గెలిపియండి. అన్ని డివిజన్లలో టీబీజీ కేసు ఏకపక్షంగా గెలుచుకొస్తే అప్పుడు ఆటోమేటిక్గా సింగరేణిలో కూడా భయపడతారు. అంతేగాని అట్లా కాదు ఇట్లా అంటే మనం ఎవరికో జీవో ఇచ్చినాం నువ్వు అమలు చేయండి, వాడెందుకు చేస్తాడు? వాడి మెడ మీద కత్తి పెట్టి అడగాలంటే టీబీజీ కేసు గెలవాలి. దయచేసి మళ్ళొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికీ బాగా ఆలస్యమైంది. తమ్ముడు సుమన్ గాని